ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మాతృదేవోభవ. ఇవాళ ప్రొద్దున్నే ఒకరు జాతకానికి వచ్చారు. వారు ఒక ప్రశ్న వేశారు. గురువుగారు, దాచుకుంటే దోచుకున్నట్టు కదా అండి అని అడిగారు. నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవు. ఆయన ఖర్చు పెడుతున్నారు, తనకి మించి కూడా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా అన్నదానం జరిగిందంటే డబ్బులు ఇస్తున్నారట. అలాగే ఇంకెవరైనా ఏదైనా మంచి పని చేస్తున్నారు, ఇది మంచి అనుకుని మనం అనుకునేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆయన సహాయం చేస్తున్నారట. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు ఉన్నత విద్యలోకి వచ్చింది, ఆర్థికంగా స్థితి లేదు. నేను జాతకం అంతా బాగానే ఉందండి, మానవ ప్రయత్నంలో లోపం ఏదో కనబడుతోంది, కాబట్టి మీరు చేసే పనులలో కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పాను. ఆయన ఈ మాట అన్నారు, ఏమండి దాచుకుంటే దోచుకున్నట్టే కదండి అని. అయితే ఈ పదం చాలా చోట్ల వింటాం. చాలామంది మనకి తెలిసిన పదాలకి మనకి తెలిసిన అర్థాన్నే మనం దానికి సర్ది చెప్పుకుని తెలియక ఒక్కొక్క సందర్భంలో మనం డౌన్ఫాల్ అవుతూ ఉంటాం. దాచుకుంటే దోచుకుంటుంది, ఏది దాచుకుంటే దోచుకున్నట్లే, ఏది ఏ పదార్థాన్ని చెప్పారు. ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా ఇంట్లో అలమారాలో కొన్ని వస్తువులు దాచిపెడతారు. ఏది దాచిపెడతారు? మన మనసుని హత్తుకుని మనకు అవసరం అవుతుంది అని కొన్ని మనకి ఇష్టమైన వస్తువుల్ని దాచిపెడతారు. అంటే అది మన మనసుని దోచుకుంటుంది, అంతేనా? మన గృహంలో కొంత ప్లేస్ని అది ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు మనం దాచేసాం వస్తువు, ఏ వస్తువు అయినా సరే షాణ్మీర్ మాసై అంటే 6 షడ్భిర్మాసై అంటే 6 నెలల కంటే తక్కువ పరిధిలో, అంటే మనం ఒక 6 నెలల కాలం కనుక తీసుకుంటే 6 నెలల కాలంలో అది కనుక మనం ఉపయోగించకపోతే అప్పుడు దాని యొక్క ప్రాధాన్యత మనకి లేదు అని అర్థం చేసుకోవాలి. ఏ వస్తువుని 1 సంవత్సర కాలం వరకు మనం వాడము, ఇక అది మనకు అక్కర్లేదు. అందుకనే ప్రతి వస్తు సముదాయం మీద మనకి దాని మీద అవగాహన కోసం మనకి పూజా కార్యక్రమాలు, పండగల విషయంలో మనం అందరము కూడా ఇల్లుని సర్దుకోవటం, ప్రతి 15 రోజులకి, అమావాస్యకి, పౌర్ణమికి ఇల్లుని పులిగా పెట్టుకోవటం, వారానికి ఒకసారి గురువారం పూట ఇల్లు కడుక్కుని చక్కగా దాన్ని నీట్గా సెట్ చేయటం అనేటువంటి ఒక విధానాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దానివలన ఇల్లు సర్దేటప్పుడు మాత్రమే మనకి అక్కర్లేని వస్తువుల ప్రస్తావన వస్తుంది, వాటిలోంచి మనం బయటపడగలుగుతాం. ఇప్పుడు వాస్తులో అక్కర్లేని వస్తువులన్నీ చేరినాయి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకి రావలసిన వస్తువు, కావలసిన వస్తువు ఇంట్లో పెట్టుకునేందుకు ప్లేస్ ఉండదు. అందుకనే పూర్వం మన గృహాలు కనుక చూసినట్టయితే అలమరలు చాలా తక్కువ ఉండేవి. నేటి కాలంలో మనం పెద్ద పెద్ద అలమరలు కట్టుకుంటున్నాం, వార్డ్రోబ్స్ అంటున్నాం. ఈ వార్డ్రోబ్స్ అన్నీ బెడ్రూమ్లో మన బట్టలు, అలాగే విలువైన వస్తువుల యొక్క సెక్యూరిటీగా ఉండేవి పెడుతున్నాం. ఆ విలువైన వస్తువులు సెక్యూరిటీ పెట్టే చోట అక్కర్లేని వస్తువులు ఏమైనా చేరుస్తున్నామా? లేదు. ఎందుకంటే ఆ పడక గది అనేది విలువైనది, ప్రశాంతమైనది, అన్నిటికీ సెక్యూరిటీగా ఉండేలాగా మనం పెట్టుకున్నాం. అక్కర్లేని వస్తువులు ఏం చేస్తున్నాం? ఏ మెట్ల దగ్గర ఒక స్టోర్ రూమ్ పెట్టుకుని అక్కడికి మాత్రం వాటిని షిఫ్ట్ చేస్తున్నాం. అంటే మెట్ల దగ్గర, గేట్ దగ్గర ఉన్న వస్తువులు క్రమేపీ అలా బయటికి పంపించేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో. మరి ఈ చిన్న వివరం, దాచుకుంటే దోచుకుంటుంది, అది మన మనసును దోచుకోవచ్చు, మన గృహంలోని స్థలాన్ని దోచుకోవచ్చు, అంటే ఆక్యుపై చేసింది. ఇది కావలసిన వస్తువుల మీద ప్రభావితం చేస్తుంది అని చెప్పి అలా చెప్పారు. డబ్బు దాచుకుంటే డబ్బు దోచుకున్నట్టు కాదు, ధాన్యం దాచుకుంటే ధాన్యం దోచుకున్నట్టు కాదు, జలం దాచుకుంటే జలం దోచుకున్నట్టు కాదు. రేపటి అవసరాలకి ఏదైతే మౌలికమైన ఈ పాంచభౌతిక శరీరం బ్రతికున్నంత కాలము మనం పోషింప చేసుకునేందుకు కావలసినటువంటి నిగూఢమైన, ఆవశ్యకమైన, అత్యవసరమైన, ప్రతినిత్యము ఉపయోగపడేటువంటి సాంబారాలు అంటే వస్తువులని తప్పనిసరిగా మనం దాచుకోవాలి. నెలకు సరిపడా బియ్యం ఇంట్లో దాచుకుంటేనే మనకి భుక్తి గడుస్తుంది. అలాగే రేపటి రోజుకి కావాల్సినటువంటి ద్రవ్యం, విత్తం, డబ్బులు కూడా దాచుకుంటేనే మనకి జీవితం గడుస్తుంది. అలాగే మన స్థలంలో కూడా కొంత ఖాళీ స్థలాన్ని కూడా దాచుకుంటేనే ఇవన్నీ మనం చేసుకునేందుకు ఉపయుక్తం ఏర్పడుతుంది. కాబట్టి దాచుకుంటాం, దోచుకుంటాం అనే పదానికి వారు ఒక నిగూఢమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి మన అభివృద్ధికరమైన విషయాన్ని చెప్పారు. దాన్ని ఒక్కొక్క సందర్భంలో మనం చేయలేని విషయాలకి ఈ వేదాంతాన్ని జోడించి దాన్ని మెట్ట వేదాంతంగా మార్చేస్తున్నారు. అలా వద్దు.
కంపల్సరీ ధనాన్ని దాచుకోవాలి. అన్నం బహుకుర్వీత శాస్త్రమే చెప్పింది కదా. మరి ధనమూలం ఏదైనా జగత్, మీరు ధనం ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. ఈవెన్ ఇప్పుడు మనం దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకురావాలంటే కూడా అక్కడ మనకు టికెట్ అనేది ఉంది కదా, అక్కడ మనం కానుక అనేది వేస్తున్నాం కదా. కాబట్టి దాచుకుంటే దోచుకోవటం ఏమి కాదండి, దోచుకున్నది దాచుకోకూడదు. అఫ్కోర్స్ మనం అటువంటి అమర్యాదకపూర్వమైనటువంటి అరాచకపూర్వమైనటువంటి పనులు ఎవరం చెయ్యం కాబట్టి, వాటి మీదకి మన మనసు లేదు కాబట్టి, మనం ఎవరిని దోచుకొచ్చేది లేదు కాబట్టి, మనం దాచుకుంటే దోచుకున్నట్టు కాదు. 2, దోచుకున్నదే దాచుకునేదానికి ఇంకో వివరం. ఒక పుస్తకం మన మనసును దోచుకుంది. ఒక మొక్క ఆ ఫలమో, ఆ పుష్పమో, ఆ పత్రమో, దాని యొక్క వాసనో, దాని ఆకృతో మన మనసును దోచుకుంది. అది తెచ్చిపెట్టుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. అంటే సాధ్యాసాధ్యములు తెలుసుకుని వివేకముతో వ్యవహరించటమే ఇక్కడ ప్రధానమైన లక్షణం. కాబట్టి అందరూ కూడా మనం దీవించేటప్పుడు స్పష్టంగా చెబుతాం, ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. కాబట్టి మీరు అందరూ కూడా ఆయుష్ని పెంచుకునేందుకు చక్కగా ఆహారాన్ని దాచుకోండి, అలాగే వ్యాయామాన్ని చేసుకోండి, కాలాన్ని కొంత మీకోసం దాచుకుని దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం అలా చేసుకోవాలి, ఆయుష్ అలా పెరుగుతుంది. ఐశ్వర్యాన్ని రేపటి రోజుకి కొంత దాచుకోండి. మీ యొక్క దైనందిక జీవిత, అలాగే మన యొక్క ఈ లైఫ్ టైంలో రాబోయేటువంటి అవసరాల కొన్నిటి కోసం చక్కగా మన పిల్లలకి మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు వాటన్నిటి కోసం కూడా కొంత ద్రవ్యాన్ని దాచుకోండి. అంతేగాని అది చేయలేకపోతున్నామని బాధపడద్దు. చేసేటువంటి అవకాశం కోసం రోజు ప్రయత్నిస్తూ ఉండండి. చెయ్యలేని దానికి, అలాగే అతిగా ముందుకు వెళ్ళేదానికి మనం వేదాంతాన్ని అప్లై చేయవద్దు. ఇప్పుడు దాన ధర్మాలు చేయాలి, మన శక్తి మేరే చేయాలి. తదుపరి వీడియోస్లో శక్తి మేర ఎలా చేయాలి, అసలు మనం ప్రతి వ్రతంలో చెప్పుకునేటువంటి ఏకదా నైమిషారణ్యం అని చెప్పుకుంటాం. ఆ నైమిషారణ్యంలోనే ఎందుకు చెప్పుకున్నాం, వ్రత కథలు ఎందుకు ఉద్భవించాయి, దానికి ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్కి సంబంధం ఏంటనేది కూడా మనం వీలైనంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.